के विनय कुमार ने महफिल होटल के करीब गाड़ियों की चेकिंग के दौरान एक मुश्तबा नौजवान को पकड़ा। पूछताछ में इसने अपना नाम मोहम्मद इरफान साकिन जहीराबाद बताया और घरों के ताले तोड़कर चोरी करने का एतराफ़ किया। इस सिलसिले में डीएसपी जहीराबाद सईदा नायक ने एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए केस की तफसीलात बताई। डीएसपी ने बताया कि इरफान के कब्जे से मुख्तलिफ वारदातों में चोरी किया गया। 7 तोले सोना बरामद किया गया, जिसकी मालियत तकरीबन 11 लाख रुपए बताई गई। ये कार्रवाई एसआई के विनय कुमार ने डीएसपी सईदा नायक और सीआई शिवलिंगम की निगरानी में मुकम्मिल की, जबकि डीएसपी सईदा नायक ने इस कार्रवाई पर सर्कल इंस्पेक्टर शिवलिंगम, एसआई के विनय कुमार और दीगर अमले की सताइश की। మా ఎస్పీ గారి ఉత్తర్వు ప్రకారంగా ప్రతిరోజు ఈ వెహికల్ చెకింగ్ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2:30 వినయ్ కుమారు టౌన్ ఎస్ఐ జైరాబాద్ గారు, అతను ఐడి పార్టీ సంబంధించిన నరసింహులు, ఓందేవ్ మరియు హరినేత్ర, ఆనందు, అస్లాం, పృథ్వీ అండ్ అభిలాష్ ఈ టీం తీసుకొని అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ మైఫుల్ హోటల్ దగ్గర ఆ చౌరస్తాలో చెక్ చేస్తుంటే ఒక వ్యక్తి తారసపడితే ఆ వ్యక్తిని సర్చ్ చేద్దామని అనుకునేలోక అతను పారిపోవడం జరిగింది. తను వెంబడించి పట్టుకొని అతను అడిగితే తన పేరు ఇఫ్రాన్ అని చెప్పడం జరిగింది. తర్వాత గట్టిగా వార్నింగ్ చేయడం వల్ల ఇస్తే అప్పుడు అతను జైరాబాద్ టౌన్లో 3 కేసులు ప్రాపర్టీ అఫెన్స్ సంబంధించిన ఎస్బీ కేసెస్ ఒప్పుకోవడం జరిగింది. తర్వాత పోలీసుని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే, ఎంక్వైరీ చేస్తే ఆ 3 కేసుల్లో ప్రాపర్టీ తీసుకొని వేరే దగ్గర వేరియస్ ప్లేస్లో అమ్ముకొని దొంగతనం చేయడానికి మళ్ళా ప్రయత్నిస్తుంటే పట్టుకోవడం ప్రయత్నం చేసేవాడు. తర్వాత ఈరోజు అతన్ని సంబంధించిన ప్రాపర్టీస్ అంతా రికవర్ చేసుకొని ఆ 3 కేసులో నేరం ఎక్కడ చేసిన ప్లేస్ కూడా అతను చూపించడం జరిగింది. ఆ కేసులలో అతన్ని ఇన్వాల్వ్ చేసి ఈరోజు ఇంటరాగేషన్ అయిన తర్వాత అతని రిమాండ్ తరలించడం జరుగుతుంది. టౌన్ పెట్రోలింగ్ సందర్భంగా ఐడి పార్టీతోని టౌన్లో రోజు గస్తీ తిరుగుతున్నా కూడా ఇతను భరత్ నగర్ జైరాబాద్లో అతని నివాసము. అతని దొంగతనానికి అలవాటు పడి తరచుగా దొంగతనాలు రాత్రిపూట చేసేవాడు. ఇంటికి ఎవరు లేనప్పుడు డేలో చూసేసి రికీ చేసుకొని ఆ తాళం ఉన్న ఇల్లు చూసి ఆ డిఐఎస్బి దొంగతనం చేసేవాడు. ఈరోజు పట్టుకొని అతన్ని ఇంట్రాగేషన్ చేసుకొని అతనికి రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇంకా మోరీ పెట్రోలింగ్ పెంచి ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన సస్పెక్ట్లని వగేరా అందరిని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయమని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఈ కేసులో టౌన్ సిఐ శివలింగము వాళ్ళ టీంని చాలా బాగా లీడ్ చేసేసి రికవరీతో సహా 7 తులాలు రికవరీ వచ్చింది. 11 లక్షల రూపాయలు రావడం జరిగింది. కేసులో సొత్తు రికవరీ చేయడం జరిగింది. ఎస్పీగా మన శివలింగం టౌన్ సిఐ గారికి, ఎస్ఐ వినయ్కి, వాళ్ళ ఐడి పార్టీకి సంబంధించిన టీం అందరికీ ఎస్పీ గారి తరఫున ధన్యవాదాలు చెప్తూ ఈ కేసులో నేరస్తుడికి కోర్టుకు పంపడం జరుగుతుంది. అతను చూపించిన ప్లేస్ అయితే రామ్నగర్లో 2 దొంగతనాల నుండి నాగల్కట్ట ఒకటి టౌన్లో ఒక దొంగతనం 3 కేసులో అతను కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ కన్ఫెస్ చేసిన కేసులో కూడా ప్రాపర్టీ రికవరీ చేసి ఈరోజు పంపడం జరుగుతుంది. ప్రీవియస్ కూడా ఇతను బీదర్లో కానీ అక్కడక్కడ దొంగతనాలు చేసి కూడా జైలుకు పోయి రావడం జరిగింది. మన దగ్గర కూడా జైరాబాద్లో కూడా 23లో కూడా దొంగతనం చేసి జైలుకు పోయి వచ్చిండు. ఈయన ప్రాపర్టీ అబిచువల్ అఫెండర్గా ఉన్నాడు. ఇతనికి మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయమని ఎస్పీ గారి ఉత్తర్వులను బట్టి మనం వినయ్కి కూడా టౌన్ ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఇద్దరు టౌన్ సిఐ గారికి, ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది. ఈ మీద నిఘా చేస్తాం. జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా నిఘా చేసి మళ్ళీ దొంగతనం చేస్తే గట్టి యాక్షన్ తీసుకుంటాము.